హాయ్ అండి. మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం సూపర్ హెల్తీ డిష్ తీసుకొచ్చానండి. అదేంటంటే మటన్ కీమా కర్రీ. అవునండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా మీకు నేర్పించేస్తాను. లెట్స్ స్టార్ట్. మనకు కావాల్సిన పదార్థాలు ఇవేనండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ బాగా వేడయ్యాక దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇంకా కొంచెం స్పైసెస్, లవంగా, చెక్క, యాలకులు వేసుకున్నానండి. దాంట్లోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందామండి. సో మటన్ కీమాకైతే ఇలా చిన్నగానే కట్ చేసుకోవాలన్నమాట. సో ఎప్పుడైతే బాగా ఉడుకుతుందో ఇవన్నీ కూడా దాంట్లో బాగా మిక్స్ అయిపోతాయి అన్నమాట. సో ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకుందామండి. సో కరివేపాకు ఇంకా పక్కన పెట్టకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుంటే దాంట్లో కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్దు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. ఇది బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లో మనం మటన్ కీమాని యాడ్ చేసేసుకుందాం. మటన్ కీమా ఎప్పుడన్నా కడిగినప్పుడు వడపోతలో బాగా క్లీన్ చేసుకోండి. అప్పుడు ఏది కూడా మనకి పోదన్నమాట. సో ఇలాగా బాగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ కీమాని యాడ్ చేసేసుకుందాం. ఈ డిష్ అయితే చాలా బాగుంటుందండి. చాలా హెల్తీ కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ ఆయిల్ కూడా నేను సెస్మీ సీడ్ ఆయిల్ తీసుకున్నానంటే నువ్వుల నూనె అనమాట. అది కూడా చాలా హెల్తీ అనమాట. బాలింతలకు ఇలాగా నువ్వుల నూనెలో వేసి మటన్ కీమా పెడతారండి. అప్పుడు ఒళ్ళు కూడా బాగా గట్టిపడుతుంది, ఇంకా స్ట్రాంగ్గా అవుతారనమాట. సో ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. నువ్వుల నూనెతో ట్రై చేయండి, డబల్ హెల్తీ అనమాట. ఇలాగా మటన్ కీమా అంతా కూడా యాడ్ చేసుకున్నాక ఇదంతా కూడా బాగా కలుపుకుందామండి. ఎప్పుడు కూడా మటన్కి వెంటనే వాటర్ వేయకూడదండి. ఇదంతా కొంతసేపు బాగా ఉడికాక అప్పుడు మనం వేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టి ఉడికించుకుందామండి. ఇలాగా 5 నిమిషాల తర్వాత చూసారు కదా, కలర్ మారింది కదా. ఇలా బాగా ఉడికాక దీంట్లో తగినంత ఉప్పు, కారం వేసుకుందామండి. కేజీ మటన్ కీమాకైతే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి. ఇంకా స్పైసీగా తినాలనుకునే వాళ్ళు ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లో తగినంత వాటర్ వేసుకుందామండి. కుక్కర్లో పెట్టుకునే వాళ్ళైతే 1 గ్లాస్ వాటర్ సరిపోతుందండి. విడిగా వండుకునే వాళ్ళు 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలన్నమాట. మటన్ అయితే విజిల్స్ పెట్టుకుంటే 8 విజిల్స్ ఉంచుకోవాలండి. చికెన్ అయితే 3 to 4 విజిల్స్ అయితే అది బాగా ఉడికిపోతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా మనం బాగా ఉడికించుకుంటే మటన్ కీమా బాగా ఉడికిపోయింది కదండి. ఫైనల్గా మనం మన స్పెషల్ గరం మసాలా వేసేసుకుందామండి. ఇది హోమ్ మేడ్ అండి. ఇది ఎలా చేసుకోవాలో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. తప్పకుండా మీరు ఏదైనా ప్రిపేర్ చేసుకున్నా కూడా హోమ్ మేడ్ చేసుకోండి. ఆ కర్రీకి చాలా టేస్ట్ వస్తుందన్నమాట. చూసారు కదండి, మటన్ కీమా రెడీ అయిపోయింది కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ మీకు టిప్స్తో నేర్పించేస్తాను. మరి అంతవరకు బాయ్ మరి.